బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో బాధితురాలి వివరాలు బహిర్గతంపై పోలీసులు సీరియస్ అయ్యారు. బాధితురాలు సోషల్ మీడియాలో రావడంపై బాలల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు చర్యలు చేపట్టారు. సోషల్ మీడియాలో బాధితురాలు, ఆమె కుటుంబం ఫోటోలు గుర్తించిన పోలీసులు సోషల్ మీడియా ఖాతాదారులపై కేసులు నమోదు చేశారు. బాధితురాలి వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇదే కేసులో తన పేరుకు వాడుతున్నారంటూ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తన కుమారుడిపై నమోదైన పోక్సో కేసులో తన పేరును వాడకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు బండి సంజయ్కు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు అప్లోడ్ చేసిన ఫోటోలు, వీడియోలు తొలగించాలని కోర్టు ఆదేశించింది. ఈ నెల 26 లోపు అన్ని వీడియోలు, ఫోటోలు, పోస్టర్లను తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. బండి సంజయ్ గారి పైన మీడియా ఛానల్స్లో కానీ, శాటిలైట్ ఛానల్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో, ట్విట్టర్లో జరుగుతున్నటువంటి డిఫమేటరీ కంటెంట్ను వెంటనే పోస్ట్ చేయకుండా అన్ని ఛానల్స్కి కూడా గ్యాగ్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది సిటీ సివిల్ కోర్ట్. ఇప్పటి వరకు చేసినటువంటి మొత్తం కంటెంట్ మొత్తం కూడా తొలగించాల్సిందిగా సిటీ సివిల్ కోర్ట్ అన్ని ఛానల్స్కి, అన్ని మీడియా ఛానల్స్కి, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి కూడా ఆదేశం జారీ చేయడం జరిగింది. కాబట్టి ఎవ్వరూ కూడా ఈ నిమిషం నుంచి బండి సంజయ్ గారికి, వారి కొడుకు పైన ఉన్నటువంటి కేసును ఆపాదిస్తూ డిఫమేటరీ కంటెంట్ను పోస్ట్ చేయడానికి వీల్లేదు. అలాగే ఇప్పటి వరకు పోస్ట్ చేసినటువంటి కంటెంట్ను కూడా వెంటనే తొలగించాల్సిందిగా, లేని పక్షంలో వాళ్ళందరి పైన కూడా పోస్ట్ చేసినటువంటి కంటెంట్ను డిలీట్ చేయకపోయినా వాళ్ళందరి పైన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద చర్యలు తీసుకోబడతాయని చెప్పి పోక్సో కేసులో తన పేరు వాడద్దంటూ కూడా బండి సంజయ్ కోర్టును ఆశ్రయించారు. అయితే 26వ తేదీలోగా ఆ వీడియోలు, ఫోటోలు తొలగించాలంటూ కూడా కోర్టు ఆదేశించింది. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, బండి భగీరథ్ కేసుకు సంబంధించి ఒకవైపు సస్పెన్స్ కొనసాగుతున్న వేళ ఇక ఈ కేసుకు సంబంధించి బాధితురాలి ఫోటోకు సంబంధించి కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్న నేపథ్యంలో పేట్ బషీరాబాద్ పోలీసులు కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటు దీనికి సంబంధించి కూడా ఎవరైతే ఇప్పటి వరకు ఆ బాధితురాలి ఫొటోస్ను, వీడియోస్ను వైరల్ చేస్తూ వారికి సంబంధించి కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టుగా చెప్పేందుకు సంబంధించి కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇక ఈ కేసుకు సంబంధించి కూడా బాధితురాలి ఫోటోలకు సంబంధించి కూడా వైరల్ చేసిన నేపథ్యంలో ఇక కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా చెప్పే ప్రయత్నం పేట్ బషీరాబాద్. దీంతో పాటు ఇక బండి సంజయ్ పేరును కూడా పదే ఇటు సోషల్ మీడియాలో వాడడం మీద కూడా ఆయన సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి కేసు కొనసాగుతున్న వేళ కేసు పురోగతి సంబంధించి కావచ్చు, రానున్న రోజుల్లో ఇక బండి భగీరథ్ తండ్రిగా ఉన్న బండి సంజయ్ పేరు సంబంధించి కూడా వాడకూడదంటూ కూడా కోర్టు అందుకు సంబంధించి కూడా కొన్ని ఉత్తర్వులు వెల్లడించినట్టుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా గడిచిన 4-5 రోజులుగా ఇటు కేంద్ర మంత్రిగా ఉన్నారు బండి సంజయ్. ఆయనకు సంబంధించి కూడా పలు ప్రసార మాధ్యమాలతో పాటు సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్తో పాటు ఫేస్బుక్ వంటి వేదికగా ఈ సంబంధించి కూడా పదే తన పేరును వాడతానంటూ కూడా ఆయన సివిల్ సిప్ను ఆటయించిన నేపథ్యంలో కూడా ఆయనకి ఫేవర్గా ఉత్తర్వులు ఇచ్చినట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో చాలా కేసులకు సంబంధించి కూడా కొంత సోషల్ మీడియా విధంగా వాళ్ళని పాయింట్అవుట్ చేస్తూ ఒకసారిగా అంటే కొంత వారికి నెగిటివ్ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా ఆయన నిర్ణయం తీసుకున్నట్టుగా దీనికి సంబంధించి ఆయన అనేక సోషల్ మీడియాకు సంబంధించిన పోస్టులకు సంబంధించి కూడా సివిల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఆయనకి ఉత్తర్వులు ఇచ్చినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఇప్పటి నుంచి కేవలం బండి భగీరథ సంబంధించిన కేసులో ఆయన పేరును మాత్రమే వాడాలి. తండ్రి పేరును కూడా
వాడొద్దు, దానికి సంబంధించి కూడా ఉచ్చరించొద్దంటూ కూడా చెప్పింది. ఇక ఇప్పటి వరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సంబంధించి కూడా అతడి ఆ పేరుతో వైరల్ అయిన కంటెంట్ను కూడా పూర్తిగా తొలగించాలని సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మరొక వైపు మరికొద్ది సేపట్లో బండి భగీరథ సంబంధించిన కేసుకు సంబంధించి కూడా సింగిల్ బెంచ్లో వాదనలు జరగబోతున్నాయి. అందుకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఉదయం నుంచి కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే సింగిల్ బెంచ్లో వివిధ కేసులకు సంబంధించి కూడా వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో మరికొద్ది సేపట్లో బండి భగీరథ సంబంధించిన కేసు కూడా ఇటు వాదనకు విచారణకు రాబోతున్నట్టుగా మనం చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.